ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే నవంబర్ 8, 9 తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దాని గురించి, అలాగే కొత్తగా ఇంకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అది ఎందుకు స్టార్ట్ చేశాను అనే దాని గురించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ని అంత ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మన వీడియోస్ ని ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్లో మొదటి అప్డేటు, నవంబర్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో మన గుడి కార్తీక మాస కార్యక్రమాలు. పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎంపిక చేసిన శివాలయాల్లో మన గుడి కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు 1 చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీక మాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబర్ 13న కైసిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే జిల్లాకి 1 చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబర్ 15వ తేదీన కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేపడతారు. ఇదండి నవంబర్ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మన గుడి కార్తీక మాస కార్యక్రమాలను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఇకపోతే నవంబర్ 8, 9 తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు, నవంబర్ 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం. తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 9న శనివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. నవంబర్ 8న శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. పుష్పయాగం రోజున ఆలయంలో 2వ అర్చన, 2వ గంట నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తరువాత ఆలయ 4 మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆర్జిత సేవలు రద్దు. నవంబర్ 8న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. నవంబర్ 9న పుష్పయాగం రోజున కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ వంటి ఆర్జిత సేవలు రద్దయ్యాయి. తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇదండి నవంబర్ 9వ తేదీ శనివారం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవని అత్యంత ఘనంగా టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను నవంబర్ 8వ తేదీ అనగా శుక్రవారం రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. సో అంకురార్పణ ఉంటుంది కాబట్టి నవంబర్ 8వ తేదీన సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ వారు రద్దు చేశారు. అలాగే నవంబర్ 9వ తేదీ పుష్పయాగం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు. తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇవండి టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. టీటీడీ నుంచి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ కంటే ముందుగా మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్, ఇది మన ఛానల్ డిస్కషన్ గ్రూప్, లక్ష్మీ తెలుగు టెక్ డిస్కషన్ గ్రూప్. ఈ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ ని అడిగారు అంటే వెంటనే మీకు సమాధానాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్రాపర్ గా సెట్ చేసుకుని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నవంబర్ 9వ తేదీ శనివారం రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే పుష్పయాగం సేవలో మా ఫ్యామిలీ కూడా పాల్గొంటున్నామండి. సేవలో పాల్గొన్న మా అనుభూతిని ఒక వీడియో రూపంలో నెక్స్ట్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది.
ఇకపోతే శ్రీవారి భక్తులందరికీ నాదొక చిన్న విన్నపం అండి. అది ఏంటి అంటే ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ముఖ్యమని భావించి డైలీ న్యూస్ రూపంలో మీ ముందుకు ఈ న్యూస్ తెలుగు అనే కొత్త యూట్యూబ్ ఛానల్ని తీసుకురావడం జరిగింది. ఈ బిజీ జీవితంలో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం, టీవీలో న్యూస్ చూడడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే మన దేశం, రాష్ట్రంలోని ముఖ్యాంశాలు, తాజా పరిణామాలను తక్షణమే అందించేందుకు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంతీయ ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా కేవలం సత్య సారాంశం కలిగిన వార్తలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ లక్ష్యం. ఈ కొత్త ప్రయత్నాన్ని మీ ఆదరణతో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మన కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే నిన్నటి రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ 4వ తారీఖు సోమవారం రోజున 74,651 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,712 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,14,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి తిరుమలకు వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 13 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాంబాబు గారు ఫిబ్రవరి 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఫిబ్రవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణం, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, అకామిడేషన్ ఇలా అన్ని కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే నవంబర్ 18వ తేదీ నుంచి 1/1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఫిబ్రవరి నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని నవంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ టికెట్స్ రిలీజ్ల గురించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాఘవ గారు, మేడం సడన్ గా తిరుపతి వెళితే శ్రీనివాసని ఎలా దర్శనం చేసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా నేరుగా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి టీటీడీ వారు తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు. మీరు ఆ టోకెన్స్ తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టోకెన్స్ తెల్లవారుజామున 2 గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో 50వ మెట్టు వద్ద టోకెన్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారు. మీరు అక్కడ టోకెన్ తీసుకొని అదే నడక మార్గంలో నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయాయి అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ధర్మ దర్శనంకి భక్తుల రద్దీని బట్టి సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ రఘు గారు, కళ్యాణోత్సవం సేవ అంటే మొదటి గడప దర్శనం ఉంటుందా, జయ విజయల గడప వరకు మాత్రమేనా అండి అని అడుగుతున్నారు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్స్ కలిగిన భక్తులకి మొదటి గడప దర్శనం ఉండదండి. జయ విజయల నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది.
మొదటి గడప దర్శనం అనేది లక్కీ డిప్లో అందుబాటులో ఉన్న ఆర్జిత సేవలకు మాత్రమే. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం, తిరుప్పావడ, అభిషేకం, మేల్చాటు వస్త్రం ఇలా లక్కీ డిప్లో అందుబాటులో ఉన్న ఆర్జిత సేవలకు ఇంకా శ్రీవాణి ట్రస్ట్కు అమౌంట్ డొనేట్ చేసిన భక్తులకి మాత్రమే మొదటి గడప దర్శనం ఉంటుంది. మిగతా అన్ని రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి కేవలం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ కౌశిక్ గారు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేటు లేదండి. టీటీడీ నూతన పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారందరూ కూడా నవంబర్ 6వ తారీఖు అనగా రేపు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే రేపే మొదటిసారిగా టీటీడీ పాలక మండలి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. రేపటి సమావేశంలో ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి చర్చించి ఒక నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా లేదా అనేది రేపటి వరకు వెయిట్ చేయాల్సి ఉంది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వంశీ కృష్ణ గారు ఆన్లైన్ అకామిడేషన్ చెక్అవుట్ మనకి వచ్చిన గెస్ట్ హౌస్ కింద చేస్తే సరిపోతుంది కదా, ఆర్ లెస్ మరలా సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి చెక్అవుట్ చేయాలా, రీఫండ్ ఎప్పుడు వస్తాది అండి అని అడుగుతున్నారు. ఆన్లైన్లో తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ని మీ టైం స్లాట్ ప్రకారం మీరు స్కాన్ చేయించుకోవాలి. అలా స్కాన్ చేయించుకున్న తర్వాత 10 to 15 మినిట్స్లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు ఏ గెస్ట్ హౌస్లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుందండి. అలా మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్లో మీ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుని ఆ తర్వాత రూమ్కి సంబంధించిన కీస్ అనేవి తీసుకొని రూమ్లోకి చెక్ ఇన్ అవుతారు. సో రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు కూడా రూమ్లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు మీరు ఎక్కడైతే ఫోటో క్యాప్చర్ చేసుకున్నారో సేమ్ అదే రిసెప్షన్ కౌంటర్ వద్దకు వెళ్ళి మీ ఫోటోని మళ్ళీ క్యాప్చర్ చేసుకొని ఆ తర్వాత రూమ్ని చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీరు ఏ గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకోవడానికి ఫోటో క్యాప్చర్ చేసుకున్నారో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేసుకొని రూమ్ చెక్అవుట్ చేస్తే మీకు రూమ్ చెక్అవుట్ చేసిన 24 అవర్స్లోనే ఆ రూమ్కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి రీఫండ్ అయిపోవడం జరుగుతుంది. ఇన్ కేస్ 24 అవర్స్లో రీఫండ్ కాకపోతే 3 to 5 బ్యాంక్ వర్కింగ్ డేస్లో కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.